పంచభూతములను పంచీకరించక మంచియతుల మన్న మాటలన్నా కుంచమందు గజము గుడ్డు పెట్టినా చందంబు అఖిల జీవసంగ ఆత్మలింగా చరాచర ప్రకృతిని శోధించి చూడరా పంచభాగాలను పంచీకరించు సోదరా ప్రకృతి అచరముగ నాశనములేనిదైనది చరముగున్న ప్రకృతి నాశనము చూపుతున్నది ఆకాశ గాలి అగ్ని నీరు భూమి అచరము దశ ఇంద్రియముల దేహమే చరము అని తెలియము అచర ప్రకృతి 5 భాగములుగా చీలెను చర ప్రకృతి 25 భాగములుగా మారెను అచరమేమో నీ ముందు రోజు కనిపించెను చరమేమో దేహముగా తెలియకుండా ఉండెను 25 భాగములతో దేహము నిర్మాణము ఇది తెలుపుతుంది ప్రబోధము అనే దివ్య గ్రంథము ఆకాశ మొదటి భాగము పరమాత్మ అంశము జీవుడిగా మారెను గాలి మొదటి భాగము ఆకాశ తత్వము మనసు తయారయ్యను అగ్ని మొదటి భాగము ఆకాశ తత్వము బుద్ధి తయారయ్యను నీరు మొదటి భాగము ఆకాశ తత్వము చిత్తముగా మారెను భూమి మొదటి భాగము ఆకాశ తత్వము అహముగా మారెను ఇది తెలుపుతుంది ప్రబోధము అనే దివ్య గ్రంథము పరమాత్మ అంశము గాలి 2 భాగము వ్యానవాయువాయను ఆకాశ 2 భాగము గాలి 2 భాగము సమాన వాయువాయను అగ్ని 2 భాగము గాలి 2 భాగము ఉదాన వాయువాయను నీరు 2 భాగము గాలి 2 భాగము ప్రాణవాయువాయను భూమి 2 భాగము గాలి 2 భాగము అపానవాయువాయను ఇది తెలుపుతుంది ప్రబోధము అనే దివ్య గ్రంథము అగ్ని 3 భాగము పరమాత్మ అంశము కనులు తయారయ్యను ఆకాశ 3 భాగము అగ్ని 3 భాగము చెవులు తయారయ్యను అగ్ని 3 భాగము గాలి 3 భాగము చర్మముగా మారెను నీరు 3 భాగము అగ్ని 3 భాగము నాలుకగా మారెను అగ్ని 3 భాగము భూమి 3 భాగము ముక్కు తయారయ్యను ఇది తెలుపుతుంది ప్రబోధము అనే దివ్య గ్రంథము నీరు 4 భాగము పరమాత్మ అంశము రసము తయారాయను నీరు 4 భాగము ఆకాశము 4 శబ్దముగా మారెను నీరు 4 భాగము గాలి 4 కలిసి స్పర్శను సృష్టించెను నీరు 4 భాగము భూమి 4 కలిసి వాసనగా మారెను నీరు 4 భాగము అగ్ని 4 కలిసి రూపముగా మారెను
తెలుపుతుంది ప్రబోధము అనే దివ్య గ్రంథము. పరమాత్మ అంశము భూమి 5వ భాగము బుధముగా మారెను. భూమి 5వ భాగము ఆకాశ 5వ భాగము నోరు తయారయ్యను. భూమి 5వ భాగము గాలి 5వ భాగము చేతులుగా మారెను. భూమి 5వ భాగము అగ్ని 5వ భాగము పాదముగా మారెను. భూమి 5వ భాగము నీరు 5వ భాగము లింగముగా మారెను. ఇది తెలుపుతుంది ప్రబోధము అని దివ్య గ్రంథము. జీవుడు మనసు బుద్ధి చిత్తము అహము ఆకాశ 1వ భాగము నుండి పుట్టెను. వ్యాన సమాన ఉదాన ప్రాణాపాన వాయువు గాలి 2వ భాగం నుండి పుట్టెను. చర్మము కన్ను ముక్కు నాలుక చెవిలేము అగ్ని 3వ భాగము నుండి పుట్టెను. రుచి శబ్ద స్పర్శ రూప వాసన విషయాలు నీరు 4వ భాగము నుండి పుట్టెను. బుధము గుహ్యము నోరు చేతులు పాదములు భూమి 5వ భాగము నుండి పుట్టెను. ఇది తెలుపుతుంది ప్రబోధము అనే దివ్య గ్రంథము. ఇది తెలుపుతుంది ప్రబోధము అనే దివ్య గ్రంథము. చరాచర ప్రకృతిని శోధించి చూడరా పంచభాగాలను పంచీకరించు సోదరా. ప్రకృతి అచరముగ నాశనము లేనిదైనది చరముగున్న ప్రకృతి నాశనము చూపుతున్నది. ఆకాశ గాలి అగ్ని నీరు భూమి అచరము దశ ఇంద్రియముల దేహమే చరము అని తెలియము. అచర ప్రకృతి 5 భాగములుగా చీలెను చర ప్రకృతి 25 భాగములుగా మారెను. అచరమేమో నీ ముందు రోజు కనిపించెను చరమేమో దేహముగా తెలియకుండా ఉండెను. 25 భాగములతో దేహము నిర్మాణము ఇది తెలుపుతుంది ప్రబోధము అనే దివ్య గ్రంథము. చెల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో కట్టుకుంది ఇంటినెట్ల నెట్టుకొస్త ఉందో. ముసలి తల్లి ఆరోగ్యము ఎట్ల ఉందో దూరముంటే ఏమి ఎరుకనైతలేదు. ప్రతి నెల వచ్చే జీతంతో బతికే మధ్య తరగతి ఉద్యోగులం